ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ మనసులోని ఉన్నతమైన సంగతులను పరిశీలించడానికి సిద్ధపడి ఉండగా వారందరూ గ్రహించినట్లుగా సమయోచితంగా బోధించే జ్ఞానం నాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, విద్య యొక్క పరమార్థం ఏమిటి? విద్య యొక్క పరమార్థం ఏమిటి? ప్రియులారా, మనందరికీ తెలుసు, మనిషి జీవితంలో విద్య చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనపడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ఆయా ప్రాంతాలలో, పట్టణాలలో, విదేశాలలో ఎక్కడ చూసినా కానీ మనిషి దైనందిన జీవితంలో ప్రముఖమైన పాత్ర పోషించేవిగా విద్య కనపడతా ఉంది. ఈ విద్యను నేర్చుకోవటానికి ఎన్నో లక్షల సంఖ్యలో విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇక ఈ దేశంలో చాలక విదేశాలలో సహితం నేర్చుకోవటం కోసం ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి కోట్ల రూపాయల ధనాన్ని కుదువపెట్టి తమ పిల్లలను గొప్ప విద్యావంతులుగా చేయాలని కష్టపడుతున్న తల్లిదండ్రులని ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక ఈ విద్యను సాధించటానికి, నేర్చుకోవటానికి ఎన్నెన్ని కష్టాలు ఈరోజు తల్లిదండ్రులైన వారు, ఎందరో కుటుంబీకులు పడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఉన్న ఆస్తులన్నిటినీ కూడా అమ్మి వెచ్చించి ఆ ధనాన్ని తీసుకొచ్చి విద్యాలయాల్లోనూ అలాగే కళాశాలల్లోనూ చేర్పించి మరి మంచి విద్యను మా బిడ్డలు నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు అనుకుంటూ ఆ విద్యను మరి నేర్పించడం పట్ల ఎంతటి శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను మనం చూస్తూ ఉంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, చిన్ననాటి నుంచే ఖరీదైన విద్యను నేర్పించడానికి ఆస్తులు నమ్ముకునేవారు, కష్టపడే తల్లిదండ్రులు మనకు కనపడుతూ ఉన్నారు. ఇక పుట్టిన వెంటనే మంచి విద్యాలయంలో, మంచి స్కూల్లో అడ్మిషన్ సంపాదించుకోవాలనుకొని మరి తమ స్తోమతకు మించి మా బిడ్డకు మంచి విద్యను నేను అభ్యసింపచేస్తే వాడు భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో తల్లిదండ్రులైన వారందరూ కూడా మరి ఈ విద్య కోసం చాలా ఆసక్తి చూపిస్తూ ఉండటం, కష్టపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఈరోజు మనిషి మరి ప్రయాసపడుతున్న, నేర్చుకుంటున్న ఈ విద్య ప్రాముఖ్యమైనదేనా? ఈ విద్య యొక్క పరమార్థం ఏంటి? ఈ విద్యను నేర్పించినంత మాత్రాన పిల్లల భవిష్యత్తు బాగుంటుందా, మారిపోతుందా? ఈ లోకంలో బ్రతకాలంటే నేర్చుకోవాల్సింది ఈ విద్యేనా అనే సంగతులను ఒక క్షణం ఆలోచించాల్సిన అవసరత ప్రతి వ్యక్తికి ఉంది. ఎందుకంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ధనాన్ని పెట్టుబడిగా తమ బిడ్డల భవిష్యత్తు కోసం అని తల్లిదండ్రులు అందరూ కూడా పోగు చేసి, అప్పులు చేసి, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అమెరికా పంపించుదాము, ఆస్ట్రేలియా పంపించుదాము, విదేశాల్లో మన పిల్లల్ని చదివిస్తే మంచి ఉపాధి దొరుకుతుంది అనుకుని భవిష్యత్తు మీద ఆశతో కోట్ల రూపాయల ధనాన్ని బిడ్డల భవిష్యత్తు కొరకు ఆశించి లోన్లు తీసుకొని నెల నెల ఆ లోన్స్ మరి రికవరీ చేసుకునేటట్లుగా బిడ్డలందరినీ కూడా విద్యాలయాలకు, కళాశాలలకు, విదేశాలకు పంపిస్తూ ఉన్న తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ విదేశాలకు వెళ్ళిన బిడ్డల చదువు విషయం మనం పరిశీలిస్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగాలు దొరక్క మరి ఉద్యోగం లేని వారిని అందరినీ తిరిగి మరలా ఇండియాకి పంపించేయటం, స్వదేశానికి పంపించేయటం చూస్తూ ఉంటాం. అలాగే అక్కడ విద్య నేర్చుకోవటానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉన్న ఆశలన్నీ కూలిపోయిన తల్లిదండ్రుల వాళ్ళ యొక్క దుఃఖాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతగా ఈ విద్య పట్ల ఇలాంటి ప్రేరణ ఎందుకు వచ్చేసింది ప్రజల మధ్య అనే విషయాలను మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకమంతా కూడా మరి బిడ్డల భవిష్యత్తు 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 అనుకొని ఏ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు అని అంటే, సుఖంగా బ్రతకాలి, తగినంత ధనం వారు సంపాదించుకోగలిగితే అన్ని వసతులు వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు, సుఖవంతమైన జీవితాన్ని సాగించగలుగుతారు అనుకొని ఇవన్నీ కూడా మంచి విద్య ఉంటే సాధ్యమవుతుంది, మంచి ఉద్యోగం ఉంటే సాధ్యమవుతుంది అనుకుని ఈ లోకంలో మరి మనుషులు నేర్పిస్తున్న
లేదంటే కళాశాలలో నేర్పించబడుతున్న ఈ విద్య కొరకు పరుగులు తీస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉదయాన్నే లేచిపోతారు, తెల్లవారే లేచిపోతారు, సుదూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలిసిపోయినా కూడా మరి కష్టంతో ఈ విద్యను బిడ్డలకు నేర్పించడానికి ప్రయాసపడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అసలు ఇంతకీ ఈ విద్య మనిషి జీవితాన్ని మేల్కొల్పేదా, బ్రతికించేదా, లేదంటే ఈ విద్య నేర్చుకుంటే జీవితం బాగుంటుందా? అసలు విద్య యొక్క పరమార్థం ఏంటి? విద్య ఎలా ప్రారంభమైంది? ఎలాగ ఈ విద్యాలయాలన్నీ కూడా వెలసాయి? వీటన్నిటి యొక్క ప్రాముఖ్యమైన మరి సందర్భం ఏంటి, లేదా మూలం ఏంటి అనే విషయాన్ని ఒక నిమిషమైనా మనమంతా ఆలోచించాల్సిన అవసరత ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ రోజున విద్యాలయాల్లో లక్షలు ఖరీదు చేసి నేర్పిస్తున్న విద్యలో మరి ఎలాంటి జ్ఞానం ఉంది? బిడ్డలు నిజంగా ప్రయోజకులుగా మారుతున్నారా, లేదంటే ఆ జ్ఞానం నిత్యాగ్నికి తీసుకుని వెళ్ళిపోయేది గాను, లేదంటే సమాజంలో నష్టాన్ని కలిగించేది గాను మారిపోయిందా అనే విషయాన్ని ఆలోచించాలి కదా. ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. విద్య అంటే అర్థం ఏంటి? ఈ విద్య ఎలా ఆరంభమైంది? దీని యొక్క పరమార్థం ఏంటి అనే సంగతులు మనం పరిశీలిస్తే, విద్య అనగా అర్థం బోధన. బోధన ఏం బోధన అనంటే నిర్దిష్టమైన నైపుణ్యాలు. అంటే ఈ లోకంలో ఎన్నో మరి పనులు, ఎన్నో కార్యక్రమాలు, వాటన్నింటినీ కూడా అభ్యసించటానికి నిర్దిష్టమైన నైపుణ్యాల అభ్యసనల సమీకరణం అని దీనికి యొక్క అర్థాన్ని వివరించడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళారు. నిర్దిష్టమైన నైపుణ్యాలు, ఆ నైపుణ్యాల యొక్క అభ్యాసన, వాటన్నింటి యొక్క సమీకరణాన్ని విద్య అని నిర్దేశించడం జరిగింది. ఇక ఈ విద్యలో ఎలాంటి ప్రయోజనం మనకు కలుగుతుంది అని అంటే, ఇది జ్ఞానాన్ని ఇస్తుంది అని సమాధానం చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. పరిజ్ఞానాన్ని, అలాగే ధనాత్మకమైన తీర్పును, జ్ఞానాన్ని విద్య ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఈ విద్య యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి అనే సంగతిని మనం ఆలోచిస్తే, మనిషిలో దాగి ఉన్న అంతర్జ్ఞానాన్ని వెలికి తీయాలి. మనిషిలో ఆల్రెడీ దాగి ఉంటుంది. ఏంటిది అని అంటే అంతర్జ్ఞానం. అంటే హృదయములో, మనిషి మస్తిష్కంలో దాగి ఉన్న జ్ఞానాన్ని విద్య ఏం చేయాలనంటే వెలికి తీయాలంటే బయటికి తీయాలి. అదవుతుందా? దేవుడు ప్రతి మనిషిలో కూడా జ్ఞానాన్ని ఉంచటం, అంతర్జ్ఞానాన్ని ఉంచటం మనందరికీ కూడా తెలుసు. దేవుడు ప్రతి మనిషికి కూడా ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడనంటే, జ్ఞానము, వివేకం కలిగిన ఆత్మని దేవుడు ఇచ్చాడు తప్ప పిరికితనం గల ఆత్మని దేవుడు ఇవ్వలేదు. ప్రతి మనిషిలోనూ జ్ఞానాన్ని దేవుడు అంతరింద్రియాల్లో ఉంచాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి అలా ఉంచబడిన ఆ జ్ఞానాన్ని ఈ విద్య ఏం చేయాలనంటే సానపెట్టి ఆ జ్ఞానాన్ని వెలికి తీయాల్సిన పని విద్య చేయాలి. అంటే ప్రతి మనిషిలో దాగి ఉన్న అంతరింద్రియంలోనూ లేదా జ్ఞానాన్ని బయటికి తీయగలగాలి విద్య అనేది. అది విద్యాలయాల్లో, కళాశాలల్లో ఈ ప్రయత్నం అనేది జరగాలి. నిజంగా మరి బడిలోనికి, విద్యాలయాల్లోనికి వెళ్ళిన పిల్లలు ఇలా జ్ఞానవంతులుగా బయటికి రాగలుగుతూ ఉన్నారా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, కొందరేమో శవాలుగా బయటకు వస్తూ ఉన్నారు, కొందరేమో దుర్మార్గులుగాను, భయంకరమైన నేర ప్రవృత్తిని నేర్చుకుని బయటకు వచ్చేవాళ్ళుగాను కనపడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. ఈ విద్యను అభ్యసింప చేయటానికి పిల్లలకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభమైంది ప్రారంభకాలం నుంచి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, పిల్లలకు, యువకులకు పాఠ్యాంశాలను నిర్ణయించి బోధించడం అనే ఈ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా విధానాలు ఎలా ప్రారంభమయ్యాయి అని అంటే, యువకులకు, పిల్లలకు వారికి తగినట్లుగా, వారి వయసుకు తగినట్లుగా పాఠ్యాంశాలను నిర్ణయించి బోధించడం అనేది ప్రారంభించబడింది. ఇక వారి యొక్క విద్యా ఫలాలు వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదించబడతాయి. వారి విద్య యొక్క ఫలితాలు అంటే మంచి మార్కులతో ఉత్తీర్ణులవటం, చక్కగా సబ్జెక్ట్ నేర్చుకోవటం, ఇవన్నీ కూడా వారి జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతూ ఈ పాఠాలు అనేవి డిజైన్ చేయటం అనేది జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక వీటి వలన ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు కదా. ఒక ఇంజనీర్ని అవ్వాలనో, డాక్టర్ని అవ్వాలనో, లేదంటే ఐఐటీలో జాయిన్ అవ్వాలనో, ఇలా ఉన్నత విద్యలు, ఆ విద్య ద్వారా పొందే ఉపాధి, వీటిని ఒకసారి ముందుగా ఆలోచించుకొని దానిని ఎంచుకుని ఆ విద్యను
మరి నేర్చుకోవటం కొరకు ప్రతి విద్యార్థి కూడా, ప్రతి పిల్లలు కూడా ఆలోచించటం, మరి వారి విద్యను నేర్చుకోవటం అనేది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇక ఈ విద్య అసలు ప్రారంభ కాలం నుంచి చరిత్ర ఎలా ఆరంభమైంది, ఈ విద్య యొక్క చరిత్ర అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రాచీన కాలంలో పర్ణశాలలు, కుటీరాలు, ఋషులు, ఆశ్రమాలు, ఆశ్రమ కేంద్రాలు ఇలాంటివి విద్యాభ్యాసం కొరకు కేంద్రాలుగా వెలసిల్లుతూ ఉండేవి. అవి కొంతమంది మాత్రమే, రాజుల వంశంలో పుట్టిన వాళ్ళు కానీ, ధనికులుగా ఉన్నవారు కానీ, అలాంటి వారే ఈ విద్యను అభ్యసించే అవకాశం ఉండేది. ఇక ఆ కాలంలో వాళ్ళు నేర్పించే విద్య ఏంటి అని అంటే ధర్మశాస్త్రము, న్యాయశాస్త్రము, రాజనీతి, భాష, చక్కని భాష మాట్లాడటం, యుద్ధ విద్యలు నేర్చుకోవటం, అలాగే సంస్కృతి, చదరంగము, కుస్తీ, విలువిద్య, ఖగోళము, జ్యోతిష్యము, ఖగోళ శాస్త్రము, ఇలాంటివన్నీ కూడా పాతకాలంలో, ప్రాచీన కాలంలో కుటీరాలలో నేర్పించడం అనేది జరుగుతూ ఉండేది ప్రియమైన దేవుని వాళ్ళారా. రాను రాను క్రమక్రమంగా మరి శాస్త్రాలు అభివృద్ధి చెందటం, సైన్స్ అభివృద్ధి చెందటం, ఇలాగా విద్యను రూపుమార్చుకొని ఈ రోజున సబ్జెక్టులుగా నేర్చుకునే పద్ధతి అనేది ఈ విద్యలో ప్రారంభం అవటం మనందరం కూడా నేటి కాలంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక మన పూర్వీకులైన వారు, మరి గొప్ప మహనీయులుగా పేరుగాంచిన వారి యొక్క ఉద్దేశాలు ఈ విద్య పట్ల ఎలా ఉన్నాయో అనే సంగతిని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, స్వామి వివేకానంద, మనందరికీ తెలుసు కదా, స్వామి వివేకానంద వీరి యొక్క ఉద్దేశం, విద్య పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని గురించి ఆయన తెలియజేయటం జరిగింది. ఏమని చెప్పాడో ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది, విద్య అనేది మనిషి జీవితానికి వెలుగునివ్వగలదు, వెలుగునిస్తుంది అని ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే మనిషి వికాసానికి, నడవడికి కూడా తోడ్పడుతుంది. మనిషి వికాసము, అలాగే అతని యొక్క ప్రవర్తన, నడవడికి ఈ విద్య అనేది తోడ్పడుతుంది అనే సంగతిని స్వామి వివేకానంద గారు తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని వారలారా. అలాగే మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయనే మన జాతి పిత మహాత్మా గాంధీ. భారతదేశానికి అహింసావాదంతో స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు, మహాత్ముడు మరి మహాత్మా గాంధీ. వీరి యొక్క ఉద్దేశాన్ని కూడా, విద్య పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని కూడా మనం చూడగలిగితే, విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణ సహితంగా లేకపోతే వారి చదువు అంతా వృధా అని ఆయన తెలియజేయటం జరిగింది. అంటే వీరి ఉద్దేశంలో విద్యార్థుల యొక్క ఆలోచనలు మార్పు చెందాలి, వారి ఆచరణలు మార్పు చెందాలి, అనగా వారి ప్రవర్తన మార్పు చెందాలి, క్రమశిక్షణ సహితంగా వారి యొక్క మరి జీవితము, బ్రతుకు అనేది మార్పు చెందాలి. ఒకవేళ ఇలాంటి ప్రవర్తనలో మార్పు అనేది విద్య వలన ఏ పిల్లల్లోనైనా లేకపోతే వారి చదువు అంతా వృధా అనేసి గాంధీ మహాత్ముడు చెప్పటాన్ని మనం చదువుకుంటాం మన పుస్తకాల్లోనే. అలాగే మరొక మాటను, వారు చెప్పిన మాటను మనం చూడగలిగితే, మీరు పుస్తకాలు బాగా పఠించవచ్చు కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళలేవు. పుస్తకాలు చదవటం వలన మన భవిష్యత్తు, లేదంటే మన ప్రవర్తన, మన జ్ఞానం ఎక్కువగా ఉంటుందని అనుకోవటానికి లేదు. కానీ మీలోని ఉత్తమత్వాన్ని బయటకు తేవటమే నిజమైన విద్య అని అన్నాడు. అంటే మనిషి హృదయంలోనూ లేదా అంతరింద్రియాలలోనూ దాగి ఉన్న ఉత్తమమైన లక్షణాలను, అనగా ఒక మానవత్వం అని కానీ, లేదా దైవత్వం అనేది, అంటే మనిషిలో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికి తీయగలగటమే విద్య చేయవలసిన పని అని మహాత్ముడైన గాంధీ గారు తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇక మూడవ వ్యక్తిగా ప్లేటో. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఈయన పేరు మనందరికీ తెలుసు, ప్లేటో. ఇతని యొక్క ఉద్దేశము, అభిప్రాయం విద్య పట్ల ఏంటి అని అంటే, విద్య అనేది మనిషిలోని మంచిని వెలికి తీయటానికి చేసే ప్రయత్నం అని అంటున్నాడు. మనిషిలోని మంచిని వెలికి తీయాలట విద్య అనేది. బడిలో జాయిన్ అయిన తర్వాత, కళాశాలకు వెళ్ళిన తర్వాత, విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాత మనిషి ఎలా మార్పు చెందాలి అని ఇతని ఉద్దేశం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని అంటే, మనిషిలోని మంచిని వెలికి తీయాలి. అంటే బడి నుంచి బయటికి వచ్చే వ్యక్తి, కళాశాల నుంచి బయటకు వచ్చే వ్యక్తి, విశ్వవిద్యాలయం నుంచి సమాజంలోనికి అడుగుపెట్టే వ్యక్తి మంచివాడుగా బయటికి రావాలనేది విద్య యొక్క ప్రధానమైన అంశము అనే విషయాన్ని ప్లేటో తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని వారలారా.
ఇక నాలుగో వ్యక్తి ఆయన ఎవరు అని అంటే ప్రణబ్ ముఖర్జీ. మన దేశానికి మరి రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు కదండి. ఇతను ఏమని తెలియచేశాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇతని ఉద్దేశము లేదా అభిప్రాయాన్ని మనం చదవగలిగితే, హింసకు విరుగుడే విద్య అని అన్నాడండి. హింసకు విరుగుడు విద్యే. హింస, ఆ హింసకు విరుగుడు అంటే హింసను ఎలా మార్చేయాలి? విద్య అహింసగా మార్చేయాలి, అంటే సాధువుగా మార్చేయాలి. ఆలోచించండి ఒకసారి. నిజంగా మీరు ఈ నలుగురు చెప్పిన సంగతులు చాలా మంచివి కదండి. స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా విద్య మనిషి జీవితానికి వెలుగునివ్వాలి, మనిషి జీవితం వెలగాలి. అలాగే మనిషి వికాసానికి, నడవడికి ఈ విద్య అనేది తోడ్పడుతుంటే, అంటే విద్య నేర్చుకున్నవాడు వికసించాలి, ప్రకాశించాలి. ఆలోచించండి ఒకసారి. అలాగే మహాత్మా గాంధీ గారి యొక్క ఉద్దేశానుసారంగా క్రమశిక్షణ సహితంగా మరి విద్యార్థులు ఎదగాలి అంటే ఆచరణల్లో బాగుండాలి, ఆలోచనలు కూడా విద్యార్థుల యొక్క ఆలోచనలు మెరుగుగా ఉండాలి, చాలా బాగుండాలి. అలాగే పుస్తకాలు చదవటం వలన అవి ఎక్కువ దూరం మనల్ని తీసుకెళ్ళవు, కానీ మనిషిలోని ఉత్తమత్వాన్ని బయటికి తీసుకురావటమే నిజమైన విద్య అని అన్నాడు. అంటే ఉత్తముడుగా మారాలి చదువుకున్న విద్యార్థి. అవును కదండి. అలాగే ప్లేటో గారి నినాదం ప్రకారం మనిషిలోని మంచిని వెలికితేయాలి, అంటే చదువు వలన మనిషి మంచివాడిగా మారాలి. అలాగే హింసవాదంలో నుండి విద్యార్థి ఎలా మారాలని అంటున్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు అంటే అహింసావాదిగా మారాలి. ఆలోచించండి ఒకసారి. అంటే టోటల్గా ఈ నలుగురి యొక్క అభిప్రాయాలను మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, విద్య నేర్చుకున్న వ్యక్తి ఎలా మార్పు చెందాలని అంటే ఉత్తముడుగాను, అహింసావాదిగాను, అలాగే మంచివాడుగాను, అలాగే సమాజాన్ని వెలిగించేవాడుగాను ఒక మనిషి మారేటట్లుగా విద్య నేర్పించబడాలి. ఈ విద్య యొక్క ముగింపు ఎలా ఉండాలి అని వీరి మాటలో మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా ఆలోచిద్దామండి. వీళ్ళు నలుగురు చెప్పిన మాటలు చాలా అద్భుతమైన మాటలు, ఉత్తమమైన మాటలు, ఉత్తమమైన అభిప్రాయాలు. వీళ్ళు సామాన్యులు కాదు కదండి. ఈ రోజున మరి అహింస అనే వాదము చేత మహాత్మా గాంధీ గారు అహింసావాదాన్ని చేతపట్టి మరి ఎన్నో సంవత్సరాలుగా భారతీయులందరినీ కూడా బానిసలుగా చేసుకుని, మరి బ్రిటిష్ ప్రభుత్వం భయంకరమైన బానిసత్వంలో మనల్ని అందరినీ కూడా నలగగొట్టుతూ ఉన్న కాలంలో అహింసావాదం అనే దాన్ని చేతపట్టుకొని ఈ భారతీయులందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు తీసుకురాగలిగాడు మహాత్ముడు అని అంటే ఎంత గొప్పవాడయ్యారో ఆయన ఒకసారి ఆలోచించండి. జాతికి పిత ఆయన, అంటే భారత జాతికి తండ్రి లాంటి వాడు ఆయన, తండ్రి ఆయన. ఆలోచించండి ఒకసారి. అలాంటి వ్యక్తి అమూల్యమైన తన ఉద్దేశాన్ని తెలియజేశారు. ఒక స్వామి వివేకానందుడు, అలాగే ప్లేటో. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ప్రణబ్ ముఖర్జీ గారు, గొప్ప గొప్ప మహాత్ములు కదండి వీళ్ళు. వీళ్ళందరి అభిప్రాయాలు చాలా మంచి. అయితే వీరు చెప్పిన, వీరు ఆశించిన లక్షణాలన్నీ ఈ రోజున మనం నేర్చుకుంటున్న, లోకం నేర్చుకుంటున్న విద్య ద్వారా సాధ్యపడుతుందా? ఇదే నా ప్రశ్న ప్రియమైన దేవుని వారలారా. మన పిల్లలు నేర్చుకుంటున్న విద్య లేదా మనం నేర్చుకుంటున్న విద్య లక్షల రూపాయలు వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి నేర్పించబడుతున్న, చదువుకుంటున్న, సమాజం చదువుకుంటున్న విద్య వీటన్నిటిని సాధించగలుగుతుందా అనే విషయాలను మనం పరిశీలించగలిగితే ఖచ్చితంగా సాధించట్లేదనే చెప్పాలి. ఎందుకనంటే ఈ రోజున గొప్ప గొప్ప నేరస్తులుగా చలామణి అవుతున్నా, లేదంటే నేరస్తులుగా సమాజం గుర్తించబడుతున్న, సమాజం చూస్తున్న వారందరూ కూడా ఈ లోక విద్యలో ప్రవీణ్యతను సంపాదించుకున్న వాళ్ళే కనపడతా ఉన్నారు. బాగా అర్థం కావాలి, మన భాషలో మాట్లాడుకోవాలి అని అంటే బీటెక్ చదివి, ఎంటెక్ చదివినోడు చైన్ దొంగతనాలు చేయటంలో గొప్పవాడైపోయాడు. గొప్ప గొప్ప తెలివి, జ్ఞానాన్ని, విద్యను నేర్చుకున్నవాడు మరి తాను నేర్చుకున్న విద్య ద్వారా మరి ఇంట్లోనే ఉంటూ ఒక చీకటి గదిలో కూర్చొని లక్షల రూపాయలు స్కామ్ చేసి, మోసం చేసి సంపాదించేవాడుగా మరి కనపడతా ఉన్నాడు. సైబర్ నేరగాళ్ళు అని మనం చూస్తూ ఉన్నాం కదండి. వాడికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు ద్వారానే కదా వచ్చింది. ఆలోచించండి ఒకసారి. అలాగే విద్య నేర్చుకున్నవాడు సాటి మనిషిని ప్రేమించేవాడుగా కనపడుతున్నాడు అని అంటే ఒక సోదరిగా భావించవలసిన కుమార్తెను, చెల్లిలాగా చూడాల్సిన కుమార్తెను భయంకరమైన
మరి దుష్టమైన ఆలోచనల చేత చంపేవానిగాను, అత్యాచారాలు చేసేవానిగాను కనపడతా ఉన్నాడు. సాటి మనిషిని మనిషిగా చూడవలసిన వాడు, ప్రేమించవలసిన వాడు ప్రేమించకుండా వాడి కీడును ఆశించేవాడుగా కనపడతా ఉన్నాడు. ఈ రోజున మనుషుల మరి నిత్యావసరాలైన చాలా వస్తువుల్లో ఆహార పదార్థాలను కల్తీవిగా చేసేయటానికి ఈ జ్ఞానం కారణం కాదంటారా చెప్పండి? రకరకాలైన రసాయనాలను వాడి ఆహార పదార్థాలను మరి చూడటానికి అవి రంగు ద్వారా ఆకర్షించబడేటట్లుగా వాటికి రంగు తెప్పిస్తున్నారు. అలాగే ఆహార పదార్థాలకు ఇంజెక్షన్లు చేస్తూ ఉన్నారు. అవి త్వరగా పండిపోవాలని, ఆదాయం వచ్చేయాలని, మరి ఆ పదార్థాలు తింటే వారి ఆరోగ్యాలు పాడైపోతాయన్న భయం కానీ, ఆలోచన కానీ ఏమాత్రం వారి హృదయాల్లో లేకుండా ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి కీడు మనుషుల పట్ల జరిగిస్తూ ఉన్నారు అనే విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఈ లోక విద్యను నేర్చుకున్న వారు చేసే పనులు కాదంటారా చెప్పండి? అంటే కేవలం ఈ చదువు ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకొని ధనార్జన చేస్తే చాలు, డబ్బు సంపాదించడానికే నేను చదువుకుంటున్నాను అనుకుంటున్నాడు. వీరాశించిన మహాత్ములు ఆశించిన మార్పు అయితే నేటి సమాజంలో ఈ లోక విద్యను అభ్యసించిన వారిలో ఖచ్చితంగా మనం చూడలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏది అసలైన విద్య? మహాత్ములైన వారు ఆశించిన లేదా పరలోకమందున్న కన్నతండ్రి నేర్పించిన లేదా ఆశించిన విద్య ఏది అని అంటే, మనిషి ఒక దైవంగా మారాలని దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. దైవం అనంటే ఎలా ఉంటాడు దేవుడు, దైవ లక్షణాలు ఎలా ఉంటాయి అనే సంగతిని మనం పరిశీలించగలిగితే బైబిల్లో ఈ లోక విద్యకు పరలోక సంబంధమైన విద్యకు తేడా చెప్తూ ఉన్నాడు. ఏ విద్య సమాజాన్ని వెలిగించేది, ఏ విద్య సమాజాన్ని దైవంగా మార్చేది, ఏ విద్య మనిషిని మంచివానిగా మరి మలచగలిగేది, ఏ విద్య మనిషిలో ఉన్న హింసను అహింసగాను ప్రేమగాను మార్చగలిగేది అనే విషయాన్ని బైబిల్లోనికి వెళ్ళి ఒక వచనంలో మనం చదువుకుందాం, ఒకసారి పరిశీలిద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే 14వ వచనంలో చదువుతుందాం. చూడండి, 14వ వచనంలో మాటను మనం చూడగలిగితే, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. ఆలోచించండి ఒకసారి. మనుషుల హృదయాలలో సహింపనలవి కాని మత్సరము అని అంటున్నాడు. మూల భాషలో చేదైన ఉంది క్రింద, అర్థమవుతుందా? మత్సరం, అలాగే వివాదం. ఆలోచించండి ఒకసారి. ఈరోజు సాటి మనిషిని ప్రేమించలేని, సహింపలేని, లేదంటే సాటి మనిషి యొక్క మేలును కోరలేని స్థితికి ఈరోజు మనిషి మారిపోయాడు. వాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు చచ్చిపోయినా పర్వాలేదు, వాడికి అనారోగ్యం వచ్చినా పర్వాలేదు, నేను చదువుకున్నాను కదా, నేను నేర్చుకున్న ఈ జ్ఞానం చేత మరి ధనాన్ని ఎక్కువగా ఆర్జించడానికి అరటి పళ్ళను త్వరగా పండేటట్లుగా చేస్తాను, మామిడి పళ్ళను త్వరగా పండేటట్లుగా చేస్తాను, ఇదిగో ఈ మంచి దేవుడిచ్చిన ఆహార పదార్థాలను త్వరగా పంట వచ్చేటట్లుగా నేను ప్రయోగాలు చేస్తాను, జ్ఞానంతో నేను తెలుసుకున్న జ్ఞానంతో ఇదిగో నాటు కోళ్ళని మనం వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజున కొత్త రకం కోళ్ళు వచ్చేసినాయి, గిరిరాజు కోళ్ళు అంటూ ఉంటారు, అవును కదండి. కోడిగుట్లు కృత్రిమంగా తయారు చేస్తూ ఉన్నారు, పాలను కృత్రిమంగా తయారు చేస్తూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున ఆరోగ్యం క్షీణించిపోయినా, ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, నాకు డబ్బు రావాలి అనుకుని వాడు నేర్చుకున్న ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత మనుషులను మరి ప్రేమించలేక వాళ్ళు ప్రాణాలు తీసేవాళ్ళుగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వీడు నేర్చుకున్న ఈ జ్ఞానం ఎక్కడిదని చెప్తున్నాడు తెలుసా? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాదు, అనగా దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం కాదు ఇది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? భూ సంబంధమైన జ్ఞానం ఇది.
భూ సంబంధమైనది, మనుషులు వ్రాసుకున్న జ్ఞానం ఇది, వారు చదువుకున్న జ్ఞానం ఇది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఇది అని అంటున్నాడు. అవును కదండి. ఈరోజు మనం బళ్ళల్లోనూ కాలేజెస్లోనూ నేర్చుకుంటున్న ఈ చదువులో ఉన్న పాఠాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనంటే ప్రకృతిని పరిశీలించి నేర్చుకున్నాయి కదా. మనం చదువుకున్న రసాయనాలన్నీ ప్రకృతిని పరిశోధించే, మనం చదువుకుంటున్న మరి వృక్షాలను గురించిన జ్ఞానం అంతా ప్రకృతిని చూసే రాయబడింది. అలాగే ప్రకృతిలో ఉన్న వస్తువులను ఆలోచించి వాటిని పరిశోధించి వాటి జీవిత చరిత్ర, వాటి యొక్క పుట్టుక, వాటి యొక్క జీవనం, వీటన్నింటిని కూడా రచించారు మరి మనకు ముందున్న వ్యక్తులు, వాళ్ళు శాస్త్రవేత్తలు కొందరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళ ద్వారా నేర్చుకున్న, వాళ్ళ ద్వారా వ్రాయబడిన పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని కదా ఈ రోజున పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు, మనం నేర్చుకుంటూ ఉన్నాం తరగతుల్లో. ఆలోచించండి ఒకసారి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇది పైనుండి దిగి వచ్చింది కాదు, మనుషులు రాసిన గ్రంథాలు ఇవన్నీ కూడా, మనుషులు రచించిన గ్రంథాలు. వేటిని చూసి వ్రాసారు వీళ్ళందరూ అని అంటే ప్రకృతిని చూసి అధ్యయనం చేసి రాసిన పుస్తకాలు ఇవన్నీ అని చెప్తూ ఉన్నాడు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది అని అంటున్నాడు. ఇది దయ్యముల జ్ఞానం వంటిది అని అంటున్నాడు. అయితే ఈ జ్ఞానం, ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని మనిషి ఈ రోజున పుస్తకాల్లో రాసుకొని రచించుకున్నాడు, అలాగే నేర్పిస్తున్నాడు కదండి. సకల శాస్త్రాలు ఈరోజు సమాజంలో మనుషులు నేర్చుకుంటున్నవన్నీ ఇలా వ్రాయబడినవే. కానీ మరొక జ్ఞానం ఉంది, అది పైనుండి దిగి వచ్చింది. ఎలా ఉంటుంది ఆ జ్ఞానము అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అంటే ఈ జ్ఞానాన్ని, పైనుండి వచ్చిన జ్ఞానాన్ని నేర్చుకున్న వారి యొక్క జీవితంలో ఫలాలు చాలా బాగుంటాయి. ఎలాంటి ఫలాలనంటే మంచి ఫలములతో నిండుకునినది. పక్షపాతం ఉన్నది ఈ జ్ఞానములో, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏంటి జ్ఞానం అని అంటే పైనుండి అనగా పరలోకము నుండి దిగి వచ్చినది ఈ జ్ఞానం. అర్థమవుతుందా? పైనుండి వచ్చింది. ఎంత మంచిది ఈ జ్ఞానం అని అంటే, ముందుగా ఏమని చెప్తా ఉన్నాడండి, మొట్టమొదట పవిత్రమైనది, చాలా పవిత్రంగా ఉంటుంది, సులభముగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సాటి మనిషిని ద్వేషించడు, వీడిది ఆ కులం, ఈ కులం, వీడు పెద్దోడు, వీడు తక్కువోడు, వీడు చిన్నోడు, వీడు గొప్పోడు అనే భావన ఉండదు. ఏ మనిషిని చూసినా కన్నతండ్రి అయిన దేవుని పిల్లలే అనే ఒక భావనతోటి వాళ్ళు పేదవాడైనా లేదా ధనికుడైనా ఎవరైనా సరే ఏకాభిప్రాయాన్ని కలిగి చక్కగా ప్రేమించే మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నవారు అలా మారతారు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. పక్షపాతం ఉండదు, మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, ఆ తర్వాత సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది. ఇదండి అసలైన జ్ఞానము, ఇదండి పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానాన్ని నేర్చుకోగలిగిన వాడు, ముందుగా మనం ఈ లోకంలో మహాత్ములుగా పిలువబడుతున్న వారి యొక్క ఉద్దేశాలు, అభిప్రాయాల్లో మనం చూసాం చూడండి. ఒక స్వామి వివేకానంద గారి మాటల్లో కానీ, లేదా ఒక మహాత్మా గాంధీ గారి యొక్క అభిప్రాయాల్లో కానీ, అలాగే ప్లేటో గారి మాటల్లో కానీ, అలాగే ప్రణబ్ ముఖర్జీ గారి మాటల్లో చెప్పబడినట్లుగా విద్య ఈ ఫలితాలను సాధించాలని ఏ ఫలితాల గురించి వాళ్ళు చెప్పారో అవన్నీ సాధించగలిగే విద్య ఎక్కడుంది అని అంటే ఈ లోక పుస్తకాలలో లేదు, కానీ 66 పుస్తకాలతో నిండుకొని ఉన్న బైబిల్ అనే ఈ గ్రంథంలో ఉంది ప్రియమైన దేవుని వారలారా. బైబిల్ అనే ఈ గ్రంథంలో ఉంది విద్య. ఈ విద్యకు పెట్టబడిన పేరేంటి అని అంటే మహోన్నతుని విద్య అని దేవుడు దీనికి పేరు పెట్టాడు. మహోన్నతుని విద్య. ఈ విద్యను అభ్యసిస్తే ఇదిగో సమాజంలో మనుషులందరికీ మేలుకరమైన మరి వ్యక్తులుగాను, మేలుకరమైన జ్ఞానం కలిగిన వారుగాను ఈ విద్యను అభ్యసించిన వారు మారుతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు గారు అంటారు కదండి, దేవుని వాక్యము ఎవరికి వచ్చేనో వారే దైవములు. దైవాలు ఎలా ఉంటారు, దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఇదిగో పవిత్రమైనది, అలాగే మృదువైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరాన్ని చూపించేది, మంచి ఫలాలతో నిండుకొననిది.
సాటి మనిషిని ప్రేమిస్తాడు, సాటి మనిషి అక్కరలో ఆదుకుంటాడు, అతని యొక్క అవసరాలన్నింటిలో కూడా పరామర్శిస్తాడు, అతను ఆకలితో ఉంటే అన్నం పెడతాడు, అలాగే అనారోగ్యంతో ఉంటే వైద్యం కోసం మరి అతను సహాయపడతాడు. ఇలా మంచి ఫలాలతో కూడిన మరి దైవ లక్షణాలతో కూడిన వ్యక్తిగా మార్పు చెందే జ్ఞానం, విద్య ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో అని అంటే, ఇదిగో ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ అనే ఈ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు, ఈ విద్యను అభ్యసించినప్పుడు నేర్చుకోగలుగుతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి ఈ విద్యను ఈ లోకం నేర్చుకోవటానికి ఇష్టపడతా ఉందా? ఈ విద్యను అభ్యసించడానికి ఈ లోకం ఆసక్తి చూపిస్తూ ఉందంటారా చెప్పండి? క్రైస్తవులైన వారికే ఈ విద్య నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉండదు. ఎందుకనంటే ఆదివారం 1 గంట సేపు సండే స్కూల్ చిన్నపిల్లలకు మరి నేర్పించడానికి మేము సిద్ధపడతాం, మేము సిద్ధంగా ఉన్నాం, పిల్లల్ని పంపించండి అని అంటే పంపించే ఆసక్తి తల్లిదండ్రులు ఈరోజు కనపడటం లేదు. కారణం ఏంటంటే స్కూల్ ఉందండి, ట్యూషన్ ఉందండి, పిల్లవాడు మరి చదువుకుంటున్నాడండి, చదివితేనే కదండి మరి మంచి ఉద్యోగం వస్తుంది, మరి చదివితేనే కదా వాడు ప్రయోజకుడు అవుతాడు అనుకుని వ్యర్థమైన ఈ విద్యను అభ్యసింపచేయటానికి సమయాన్ని ఎక్కువగా వెచ్చింపజేస్తూ ఉన్నారు. కానీ ఈ విద్యను అభ్యసిస్తే లోకం ఆశించినట్లుగా మహాత్ములుగా మారతారనే విషయం పట్ల మాత్రం ఏ ఒక్కరికి ఆసక్తి లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి, ఏ విద్య అండి ఉన్నతమైనది? ఈ సమాజం నేర్చుకోవాల్సిన విద్య ఏది అని అంటే ఇదండి. విద్య యొక్క పరమార్థంగా మరి మహాత్ములైన వారు ఏవైతే ఆశించారో వారు ఆశించిన ఫలితాలన్నీ దేని ద్వారా సాధ్యమవుతాయనంటే మహోన్నతిని విద్య అయిన ఈ బైబిల్లో ఉన్న ఈ పాఠాలను, ఈ సందర్భాలను చదివినప్పుడే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇంతకీ పైనుండి వచ్చిన జ్ఞానం ఏది అని అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆ జ్ఞానం ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన మాటని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. విద్య మనిషికి వెలుగునిస్తుంది అని స్వామి వివేకానంద గారు అన్నారు కదా. ఏ విద్య వెలుగునిస్తుంది అని అంటే మనుషులను వెలిగించగలిగేది ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని అంటున్నారు. ఇందుకీ యేసుక్రీస్తు అంటే ఎవరు అని అనుకుంటున్నారేమో. 1వ వచనంలో మనం చూడగలిగితే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఇంతకీ ఆయన అంటున్న, వాక్యం అంటున్న వారు ఎవరు అని అనుకుంటున్నారేమో. 14వ వచనం చూడగలిగితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని అంటూ ఉన్నారు. అనగా యేసుక్రీస్తు అనగా వాక్యం. ఆ వాక్యంలో ఏముందని అంటున్నాడు? జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను అని అంటున్నాడు. అంటే ఒక మనిషిని వెలిగించాలి అని అంటే చీకటి క్రియల్లోనూ మానివేసి వెలుగు సంబంధిగాను వెలుగుగాను ఒక మనిషి వెలిగించబడాలి అని అంటే ఆ మనిషిని వెలిగించగలిగేది వాక్యము ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే 66 పుస్తకాలతో కూడిన ఈ జ్ఞానం. అదే అధ్యాయంలో మరి ఈ క్రిందికి మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా 9వ వచనం చదువుకుందాం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎవరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకుంటారో వారి జీవితం మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుంది అని అంటే తమ కొరకు మాత్రమే వారు బ్రతకక సమాజంలో అనేకుల మేలు కొరకు, శ్రేయస్సు కొరకు వారు బ్రతుకుతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజున ఎందరో మహనీయులు సమాజంలో కొనియాడబడుతున్న వారందరినీ మనం ఒకసారి ఆలోచించగలిగితే ఈ మాటలు వారిని ప్రేరేపించలేదంటారా చెప్పండి? ఈ అహింసా నినాదం అనేది మరి గాంధీ మహాత్ముడు ఎక్కడి నుంచి నేర్చుకోగలిగారు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే వారు విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్ళినప్పుడు బైబిల్ని చదివినప్పుడే కదా ఈ సంగతులని వారు నేర్చుకోగలిగారు. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమనే ఈ మాట యేసుక్రీస్తు చెప్పింది కాదంటారా చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం మరి బైబిల్లో వ్రాయబడిన మాట కాదంటారా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే మరి యేసుక్రీస్తు గారి బోధ ప్రపంచాన్ని మార్చేసింది. ఎలా మార్చేసింది అని అంటే ఒక మదర్ తెరీసా
యవన ప్రాయంలోనే తన ఇష్టాలను తన కోరికలను నెరవేర్చుకోవటం కోసం ఆలోచించక మరి సమాజం అంతా కూడా వెలివేసి మరి అనారోగ్యంతో కుష్ఠవ్యాధితో బాధపడుతూ మరి దూర ప్రాంతాల్లో ఇంటిని చేరక సరైన వసతులు లేక ఆరోగ్యం లేక మరి పరామర్శించేవారు లేక వైద్యం దొరకక మరి తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో ఉన్న వారిని హక్కున చేర్చుకొని వారి కొరకు ఆశ్రమాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సేవలు వారు నిర్వహించారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అలాంటి మంచి లక్షణం ఆమె హృదయంలో మరి కలగటానికి మంచి ఆలోచన పుట్టడానికి కారణం క్రీస్తు, ఆయన మాటలు, ఆయన బోధ కాదంటారా చెప్పండి? ఏ బోధ అండి సమాజాన్ని మేల్కొల్పేది? ఏ విద్య అండి సమాజాన్ని బ్రతికించేది? ఏ విద్య వలన మరి శాంతి ఈ సమాజంలో నెలకొల్పబడుతుందో మీరే ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి. ఒక ప్రణబ్ ముఖర్జీ గారి మాటల్లో కూడా మనం చూడగలిగితే హింసకు విరుగుడు విద్య అని అంటే ఈ బైబిల్లో ఉన్న క్రీస్తు మాటలు, ఆయన బోధలోని సంగతులను మనం నేర్చుకోగలిగితే. ఏం చెప్పారు యేసుక్రీస్తు? నిన్ను నిందించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆలోచించండి ఒకసారి. క్షమించమని చెప్పాడు. ఏ సహోదరుడైనా నీ ఏళ్ళ తప్పిదం చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి ప్రభు అని అంటే 70 ఏండ్ల మట్టుకు క్షమించని ప్రభు చెప్పారని అంటే నిన్నెవరైనా నిందించినా, నిన్నెవరైనా దూషించినా, నీకు ఎవరైనా నష్టం కలిగించినా, ఎవరైనా నిన్ను బాధించినా కూడా నువ్వు తిరిగి మరలా వారిని నష్టపరచొద్దు, వారిని మరి హింసకు ప్రతిగా హింస చేయొద్దు, వారిని క్షమించు అనే ఒక మంచి లక్షణాన్ని ఆయన చేసి చూపించాడు. సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన సిలువకు అప్పగించి మరి రాణువారు, సైనికులైన వారు, బంట్రోతులైన వారు మరి బాగా ఆయన హింసిస్తూ ఉంటే కూడా, ఆయన భయంకరంగా శ్రమ పెడుతూ ఉంటే కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు సిలువలు వేలాడుతానంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు అనే మాటను ఆయన పలికాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే అంతగా ఆయన హింసిస్తున్నా కూడా క్షమించమనే ఒక గుణాన్ని ఆయన బోధించాడనంటే ఇది దైవత్వం కాదంటారా చెప్పండి? ఈ విద్య నేర్చుకుంటే నీవు దైవంగా మారలేవంటావా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఏదండి ఈ సమాజానికి అవసరమైన విద్య? ఏ విద్య సమాజాన్ని బ్రతికించగలదు, వెలిగించగలదు, మనందరినీ కూడా సంతోషంతో శాంతితో బ్రతికేటట్లుగా మరి నిలవబెట్టగలదనంటే బైబిల్ విద్య ప్రియమైన దేవుని వారలారా. ఈ విద్య ప్రపంచానికి చాలా అవసరం. చిన్ననాటి నుండి ఈ విద్య మనం మన పిల్లలకు నేర్పించగలిగితే మహాత్ములు కలల కన్నా మరో ప్రపంచం అనేది ఈ తరంలోనే మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా. మరి ఈ జ్ఞానాన్ని ఈ 20వ శతాబ్దంలో అవపోసన చేసి పఠించి నేర్చుకొని మరి ఇందులో ఉన్న సారాన్నంతా వెలికి తీసి ఈ విద్యను సమాజానికి నేర్పించడం అత్యవసరమని భావించారు తూర్పు ప్రాంతంలో విశాఖపట్నంలో జన్మించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారు ప్రియమైన దేవుని వారలారా. 40 సంవత్సరాలుగా మరి ఈ విద్యను సెమినార్ల ద్వారా అనేక ప్రాంతాలలో అనేక మంది వేల మంది పిల్లలకు అభ్యసింపచేస్తూ సెమినార్ల ద్వారా పాఠాలుగా బోధించి ఒక డిప్లొమా, అలాగే బైబిల్ థియాలజీ, అలాగే మాస్టర్ థియాలజీ ముగ్గా విభజించి ఇందులో ఉన్న సారాన్నంతా కూడా బోధించి నేర్పించి సమాజంలోనికి వెళ్ళి ఈ విద్య మీరు నేర్పించని వారికి నేర్పించి దైవాలుగా వారిని మలచి నవతరాన్ని ఈ ప్రపంచంలో స్థాపించాలి, క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలనే ఉద్దేశంతోనే ఎన్నో కళాశాలలు స్థాపించారు, ఎన్నో రీసెర్చ్ సెంటర్ స్థాపించారు, బైబిల్ యూనివర్సిటీని ప్రారంభించారు, ప్రపంచ దేశాలన్నీ విస్తరింపచేశారు. ఎన్నో పాఠాలు బైబిల్లో ఉన్న సంగతులను చాలా సులభంగా అర్థమయ్యేటట్లుగా మనుషులను దైవాలుగా మార్చే ఈ బోధను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రియమైన దేవుని వారలారా. మీరు కూడా మీ ప్రాంతాల్లో ఉన్న కళాశాలను దర్శించండి, రీసెర్చ్ సెంటర్స్ని దర్శించండి. మరి ఇంకా మీరు త్వరగా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటే రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీని ప్రారంభించారు మోదవలస అనే ప్రాంతంలో, విజయనగరం జిల్లాలో. 1 సంవత్సరం పాటు మరి 8 సంవత్సరాల విద్యను 6 నెలల్లోనే నేర్చుకునే అవకాశాన్ని కల్పించి మరి అడ్మిషన్స్ ప్రారంభించారు. ఒకవేళ ఈ విద్యను త్వరగా నేర్చుకుని సమాజంలో ఉన్న బిడ్డలైన వారిని మరి లోకంలో ఉన్న అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వారిని దేవుని కొరకు సంపాదించుతాను, క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని నేను కూడా అనుకుంటున్నానని అనుకుంటే ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం నేర్చుకునే అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలు ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్నో మరి అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు సంప్రదించండి, ఈ జ్ఞానాన్ని నేర్చుకోండి. సమాజానికి అత్యవసరంగా నేర్పించవలసిన జ్ఞానం, విద్య ఇది ప్రియమైన దేవుని వారలారా. ఇది మహోన్నతుని విద్య. ఈ విద్య ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే తండ్రి అయిన దేవుని ఆశ. మరి ఆయన ఆశను నెరవేర్చుదాం.
సమాజంలో నెలకొన్న అజ్ఞానాన్ని, అపవాది మరి ఏ అజ్ఞానాన్ని ప్రపంచంలో చిన్ననాటి నుండే పసిపిల్లల హృదయాలలోనికి, వారి మస్తిష్కంలోనికి వాడు పెడుతూ ఉన్నాడో అదే అజ్ఞానాన్ని తొలగించి దేవుని జ్ఞానం చేత, వాక్యం చేత సమాజాన్ని వెలిగించేవాడుగా మనందరం ఉండాలని దేవుని ఆశ. తప్పనిసరిగా ఆయన ఆశను నెరవేర్చడానికి ఈ తరంలో మనం అందరం పనిచేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిజంగా మీ ఉద్దేశాన్ని, మీ ఆశను, మీ కలలను పండించడానికి మమ్మల్ని అందరినీ ఈ లోకంలోనికి పంపారు తండ్రి. మరి ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించి, మా మనసులకు నాయన తెలివినిచ్చి, మరి మేమేమి చేయాలో, ఎందుకోసం మేము పుట్టామో, ఏ కార్యం నిమిత్తం మీరు మమ్మల్ని ఈ లోకంలోని పంపారో, ఈ సంగతులన్నీ మీ కుమారుని ద్వారా మేమందరూ నేర్చుకోగలిగాం తండ్రి. మరి నేర్చుకున్న మేము మా తరాలు ముగించబడే లోపే, ఈ లోకాన్ని మేము ముగించుకునే లోపే, మా యాత్రను ముగించుకునే లోపే కొందరినైనా తండ్రి ఈ మాటల చేత ఆలోచింపచేసి మీ వద్దకు నడిపించగలిగే అవకాశాన్ని దయచేయమని, సమాజానికి మేలుకొలుపు దయచేసేటట్లుగా మరి కలిగేటట్లుగా మేమందరం నాయన మీ జ్ఞానాన్ని బోధించగలరు సహాయం చేయమని కోరుతూ, విన్న సంగతులన్నీ ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని దయచేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.